ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలారా, చేరువచ్చిన వింటున్న అందరికీ ప్రభు నామములో హృదయపూర్వక వందనాలండి. గ్రంథంలో నుండి అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 23వ వచనము మరొకసారి చదువుకున్నామండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రియమైనటువంటి దేవుని జనులారా, దేవుడు అక్షయుడుగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే క్షయము కానటువంటి వాడు అక్షయుడుగా మనకు లేఖనంలో ప్రత్యక్షత పరుస్తూ ఉన్నాడు. క్షయమగు మనుషులు, ఈ క్షయమగు పక్షులు, ఈ క్షయమగు చతుస్పాద జంతువులు, పురుగులు అన్నీ కూడా ఇవి ఒకనొక సమయంలో ఈ భూమి అంతా కూడా నాశనమై లయమైపోవును. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఒక్కటంటే ఒకటి కూడా అవి లయం కావు, శాశ్వతంగా నిలుచును. ఈ భూమి ఆకాశంలోనే లయమైపోవచ్చు, కానీ నా మాటలు నెరవేరును అని ఆయన మనకు చెప్పినట్టుగా, ఆయన కంటికి కనపడనటువంటి దేవుడు, అక్షయుడు. మనమంతా కూడా క్షయమైనటువంటి వారు. అక్షయుడైనటువంటి దేవుడు మన కంటికి కనపడడు, కానీ మనకు ఆయనే సత్యం. ఒక లేఖన భాగం మనకు గ్రంథంలో ప్రత్యక్షత పరుస్తూ వచ్చింది. కంటికి కనపడేవన్నీ కూడా అవి నిత్యములు కావు, కంటికి కనపడనటివి నిత్యములని లేఖనంలో మనం చూస్తాం. కనుక ఈ కంటికి కనపరిచే అక్షయమగు ఇవన్నీ కూడా నిత్యమైతే కాదు, కానీ కంటికి కనపడినటువంటి దేవుడు అక్షయుడుగా నిత్యముగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, తిమోతికి 1వ పత్రిక మాట మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుంది. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్ అని ఇక్కడ వ్రాయిస్తూ వచ్చిన పరిశుద్ధ ఆత్మదేవుడు సకల యుగములలో రాజయ్య ఉన్నటువంటి అక్షయుడును అలాగే అదృశ్యం ఏమి కనపడినటువంటి దేవుడు, ఆయన అదృశ్యుడు, కంటికి కనపడినటువంటి వాడు అయినప్పటికీ సమస్తమును కలుగజేసి నడుపుతున్నటువంటి పరిశుద్ధ దేవుడు, అద్వితీయ దేవునికి, అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగ యుగములు కలుగును గాక అంటూ ఇక్కడ భక్తుడు రాయు. ఆయన అదృశ్యుడు, అక్షయుడునై ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడుగా మనకు ఉన్నాడని మనకు తెలియపరుస్తుందంటే సకల యుగములలో రాజు, ఆయన రాజు అయినటువంటి, అక్షయుడైనటువంటి, అదృశ్యుడైనటువంటి రాజులనే తలదన్నే రాజు. ఆయన ఈ లోక రాజులనే తలదన్నే రాజు ఒకరు మనకు పరమన ఉన్నారు. ఆయనే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే 1 పేతురు మరి కొన్ని లేఖన భాగాలు మనము ఈ అక్షయమైనది, ఈ క్షయమైనది దాని గురించి కొన్ని మాటలుగా మనము లేఖన భాగాల్లో పరిశీలన చేస్తాం. ప్రియమైన
దేవుని సహోదరి సహోదరులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19, 23 మనం చదువుకున్నామండి. 18 నుండి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల కంటే క్షయ వస్తువుల చేత వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ దేని చేత మనం విమోచించబడుతున్నామంటే చూడండి కింది మాటగా, అమూల్యమైన రక్తము చేత, అది క్రీస్తు రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ప్రియమైన దేవుని ఆలోచన ఉన్నటువంటి సహోదరి సహోదరుడా, పితృపారంపర్యమైనటువంటి మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా, పితృపారంపర్యమైన మన పితరులు వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఈ లోకంలో వెండి బంగారులు విలువైనటి, లేక వజ్ర వైడూర్యాలు, వజ్రాలు ఇవన్నీ కూడా చాలా విలువతో కూడుకున్నటువంటివి. ఇవి ఎక్కువగా బాగా ధనవంతులు, పేదవారు సైతం అందరూ ఇది కావాలి, ఉండాలి, ఇది మెడలు వేసుకోవాలి, లేక అలంకరించుకోవాలి అనే ఆతృత తపన ఉంటుంది. ఎందుకు అంటే అది విలువైనది, చాలా విలువైన వస్తువు. అది బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు, విలువైన ముత్యములు, వజ్ర వైడూర్యాలన్నీ కూడా చాలా విలువైనటి. ఈ విలువైనటి వాటి ద్వారా ఇవంతా కూడా క్షయ వస్తువులు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఇది లోక సంబంధమైనటువంటి క్షయ వస్తువులు. దీని ద్వారా ఈ అమూల్యం ఈ యొక్క బంగారు, వెండి లాంటి ఈ యొక్క విలువైన వస్తువుల ద్వారా మీరైతే రక్షింపబడలేదు. కానీ మీరు ఎలా రక్షింపబడితే, మానవులమనే మనము, నరులమనే మట్టితో చేయబడినటువంటి మనము ఎలా మీరు విమోచించబడుతున్నారు? ఇది బంగారం చేత, ఈ వెండి చేత అంటే కాదు, అమూల్యమైన రక్తము చేత మీరు రక్షింపబడుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు, పరలోక రాజ్యానికి చేర్చబడతారు. మీ పాపాలను పోగొట్టుకునే అవకాశం మీకు ఈ వెండి బంగారముల ద్వారా అయితే రాలేదు. కానీ కేవలం అమూల్య రక్తము చిందించినటువంటి యేసయ్య కృప, ఆయన కృప ద్వారా, ఆయన రక్తము కార్చిన ద్వారా, ఆయన కృప ఏదైతే ఆ కృపను మనం పొందలేమో ఆ కృప ద్వారా, అది పొందేలాగా చేసిన సృష్టికర్త ద్వారా మనము ఆయన ద్వారానే విమోచింపబడుతూ ఉన్నాం, ఆయన ద్వారానే రక్షింపబడుతున్నాం, ఆయన ద్వారానే ఆశీర్వదించబడుతూ ఉన్నాం. ఏంది ఆశీర్వాదం అంటే? ఈ లోకంలో ధనము, ఆస్తిపాస్తులు, భూములు, గుట్టలు, పిల్లలు, భార్యలు, ఇదంతా కాదు ఆశీర్వాదం. ఇదేదో మనం ఫలించుటకు ఈ భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి చెందాలని పిల్లలు, ఆస్తిపాస్తులు, వెండి బంగారములు, ఇదేదో ఫలించాలి, మీరు భూమిని నిందించాలి. కానీ మీ హృదయ ఆలోచనలు మటుకు ప్రభు ఏదో కొన్ని శాసనాలు, కట్టడలు, విధులు ఇచ్చినాడు, వాటి ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీరు అసలైనటువంటి ఆశీర్వాదము, అసలైనటువంటి దీవెన ఈ లోక సంబంధం అయితే కాదు, కానీ ఇక్కడ మీరు అనుభవించాలి కనుక కావాలంతే. కానీ అసలైన ఆశీర్వాదము, అసలైన దీవెన పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర ఉన్నది. అందుకే ఇక్కడ విలువైంది, ఇక్కడ విలువ అయినదిగా పిలువబడుతున్నటువంటి ఈ వెండి, బంగారం, వజ్ర వైడూర్యాలు పరలోక రాజ్యంలో మన కాళ్ళ కింద ఉంటుంది అని లేఖనం మనకు ప్రత్యక్షపరిచింది, తెలియపరిచింది పరిశుద్ధ ఆత్మదేవుడు. ఈ లోకంలో విలువైనది అక్కడ కాళ్ళ కింద ఉంటుంది. కనుక
ఈ యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలని లేఖనం మనకు ప్రతిష్టపరుస్తుందంటే, ఆయనకున్న మనసు, ఆయనకున్నటువంటి ఆలోచనలు, యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ కోశానైనా ఏ యొక్క సమయంలోనైనటువంటి ఏ చెడ్డ తలంపు, ఆయన చెడ్డవాన్ని చూసినా మంచి తలంపే ఆయనకు వచ్చేది. ఆయన శత్రువుల పట్ల కూడా ఆయనకు మంచి తలంపు వస్తుంది. అలాంటి స్వభావం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మీ హృదయం నాకు ఇమ్ము, అది వెండి బంగారాల కంటే విలువైన వస్తువు మీ హృదయం నాకు. ఎందుకంటే అక్కడ ఏ తప్పు చేయనటువంటి, ఏ పొరపాటుగా నడుచుకున్నటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు ఉండాలంటే మీ హృదయం శుద్ధి చేయబడినటువంటి హృదయంగా ఉన్నట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఆనందంగా సంతోషంగా నీ హృదయంలోకి వస్తాడు. నీ ద్వారా దేవుడు ఎన్నో మంచి పనులు, అనగా క్రీస్తుకు నచ్చినటువంటి పనులు, క్రీస్తు సంతోషించేటువంటి పనులు, క్రీస్తు ఆనందంలో ఉండేటువంటి పనులు నీ ద్వారా చేయిస్తాడు అని మనకు లేఖనాలు చాలా ఎక్కువగా మనకు కనబడతాయి ప్రియమైన దేవుని వల్ల. అదే అధ్యాయంలో 23వ వచనం కూడా మనం మరొక లేఖనము చూసుకుందాం. ఏలయనగా ఎలాంటి మన బ్రతుకు ఎలాంటిదని ఇక్కడ లేఖన భాగంలో తెలియపరుస్తున్నాడు. అంటే ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. మన బ్రతుకంతా గడ్డి పువ్వు, ఆవిరి, నీటి బుడగ వంటిది. ఇంతలో కనపడే అంతలో మాయమయ్యే ఆవిరి, గడ్డి పువ్వు లాంటిది, నీడ వంటిది. ఇది క్షయమగు మన జీవితం. అక్షయమగు మన జీవితము ఎప్పటికీ జీవించగలిగే, యుగ యుగాలు జీవించగలిగే అక్షయమగు జీవితం తండ్రి దగ్గర మనకు ఉన్నది. అక్షయమగు జీవితం కోసం మనము పాటుపడాలి. అక్షయమగు ఆహారం లేక అక్షయమగు ఆధారము మనము సమర్పించుకోవాలని లేఖనాలు మనకు ప్రత్యక్షత చూస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం అంట. ప్రియమైన దేవుని వారలారా, విశేష కనికరం, ఎంత మంచి పదం ఇక్కడ వాడినాడు పరిశుద్ధాత్మ దేవుడు. విశేషమైనటువంటి కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. మరలా జన్మింపజేసెను అంటే ఏదో మనకు ఇంకొక జన్మ ఉంది, ఏదో అన్యులు నమ్మినట్లు 7 జన్మలు ఉన్నాయి, లేక నీలాంటి వారు 7 మంది ఉన్నారు. ఇదంతా కూడా బూటకమైనటువంటి, నిజం కానటువంటి విషయాలు. 7 జన్మలు, 4 జన్మలు ఇదంతా లేదు. మనకుండేది ఒక జన్మే. ఆ ఒక జన్మ నీ పాత రోత బ్రతుకు సమాధి చేయాలని లేఖనం మనకు ప్రత్యక్షతపరుస్తుంది. నీ పాత రోత బ్రతుకు జీవం కలిగిన దేవుని దగ్గర, లేక పాపము తీసివేసే అధికారి దగ్గర ఒక్క మాట ఒప్పుకుంటే నీ పాత రోత బ్రతుకు పోయి నీవు మరలా జన్మించదు. అనగా నీవు యేసుక్రీస్తులో నూతన సృష్టి అవుతావు. నీకు మళ్ళీ ఒక క్రొత్త జన్మ వస్తుంది. ఈ జన్మే మనం అనుభవించినటువంటి, చూసినటువంటి చూపుల ద్వారా, చేసినటువంటి చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, ఏ దానితో అయితే మనము తప్పు చేయనికి, పాపం చేయనికి వేగిరపడి, ఆతృతపడి, మన యవ్వన కాలంలో కావచ్చు, మన బాల్యం నుండి కావచ్చు, ఏ వయసులోనైనా కావచ్చు, నీవు చేసినటువంటి తప్పును ఒప్పుకొని ఇక మీదట నేను తప్పు చేయను. ఎలాగూ వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ ఏ విధంగా ఆమె ఒప్పుకుంటూ వచ్చిందో ప్రభు దగ్గర, ఆ విధంగా మనము బ్రతికినట్లయితే, మన పాత రోత బ్రతుకును అసహించుకున్నట్లయితే, చెడ్డ ఆలోచనలు అసహించుకున్నట్లయితే, చెడ్డ మనస్తత్వం అసహించుకున్నట్లయితే, ప్రభు మనకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు రక్తంతో కడగబడి మనము ప్రభు ఆత్మ ద్వారా మనము మన హృదయంలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడే ప్రవేశించి మనకు మళ్ళీ క్రొత్త జన్మ ఇస్తాడు. క్రొత్త జన్మ అంటే ఏదో మళ్ళీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుడతారని కాదు. ఈ జన్మకే
మన పాత రోత బ్రతుకు బాప్తీసం ద్వారా, నీటి ద్వారా సమాధి చేయబడి, మన పాత రోత బ్రతుకు నీటిలో ముంచబడుతున్నామంటే సమాధి చేయబడుట. బాప్తీసం అంటే సమాధి. ఆ పాత రోత బ్రతుకంతా సమాధి చేయబడితే తిరిగి లేచిన తర్వాత ప్రభువుతో నీవు నూతన సృష్టి, నూతన జన్మ మళ్ళీ నీవు మరలా నీవు జన్మించేదవు అని ఇక్కడ వ్రాయించినటువంటి మాటగా మనం చూస్తాం ప్రియమైన దేవుని వారు. కనుక ఈ యొక్క అక్షయమగు నిర్మలమైనదియు అక్షయమైనదియు ఇలాంటి నిరీక్షణ మనకు యేసుక్రీస్తు ప్రభు వారి కృప వల్ల మనకు దొరుకుతూ ఉన్నది ప్రియమైన దేవుని వారుగా. జీవం కలిగిన దేవుడు ఈ గొప్ప నిరీక్షణ మనకు కలుగునట్లు ఈ అక్షయమైనది పొందుకోవాలని, ఈ నిర్మలమైనది పొందుకోవాలని, వాడబారదినైన స్వాస్యము మనకు కలుగునట్లు. ఏంది ఆ వాడబారని స్వాస్యము? కృప. ఆయన విశేష కనికరం ద్వారా ఆ కృపను పొందుకునుడి. ప్రతి మానవాళి ఆ కృపను పొందుకోవాలని మనకు లేఖనము ప్రత్యక్షత పరుస్తుంది ప్రియమైన. అది 5వ వచనం కూడా చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. కడవరి కాలంలో, చివరి కాలంలో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న ఆ క్రీస్తు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోక రాజ్యమందు భద్రపరచబడి ఉన్నది. ఇది ఆయన రక్తంలో విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుట కొరకొంట ఆ స్వాస్యం అంట మనకు పరలోక రాజ్యంలో భద్రపరచినాడు దేవుడు. అది ఎవరిలో భద్రపరిచినాడు? క్రీస్తులో. ఎవరిగా? ఆయన కృపతో, ఆయన మహాప్రేమతో మనకు ఆ పరలోక రాజ్యంలో భద్రపరిచి ఉన్నటువంటి ఆ యుగాల జీవితము అక్కడ ఉన్నది. అది పొందుకోమని మనకు దేవుడు ప్రత్యక్షతపరుస్తున్నారు. ఈ యొక్క జీవితంలో అయితే 60-70 సంవత్సరాలు మనము ఈ కొంచెం జీవితంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ జీవితంలో నమ్మకంగా ఉండగా ఆయన కృప చూపిస్తాడు. కనుక అక్కడ యుగాల జీవితం అది కావాలి మనకు. ఇక్కడ మన ఇష్టానుసారంగా మనం బ్రతికి నరకానికి వెళ్ళటం కంటే దేవునికి ఇష్టంగా బ్రతికి, దేవుడు సృష్టించిన దేవునికి ఇష్టంగా బ్రతికి మనము దేవుని దగ్గర ఉండాలనేది ఆయన గొప్ప ప్రణాళిక, చిత్తము, ఆశ, కోరిక, ఆయన ప్రత్యక్షత, ఆయన మహాగొప్ప సంకల్పము. దేవుని చేత మనము ఆయన దగ్గర ఉండాలనేది ఆయన కోరిక ప్రియమైన వారు. కానీ నిత్య నరకము, ఈ బాధనము ఇదంతా ఎవరికి అంటే ఎన్నిసార్లు గద్దించినా వినని వానికి, అది ఎన్నిసార్లు గద్దించిన వాక్యంతో, ఎన్నిసార్లు బుద్ధి చెప్పిన వాక్యంతో వినని వానికి అది పాతాళము, నరకము, నిత్య నరకాగ్ని. అగ్నియాలకు పురుగు చావదు, అది వానికి. అది ఆ సాతాను గానికి, అది ఆ సాతానులో పడి చచ్చిపోయిన వానికి. కానీ వాని కూడా జీవం కలిగిన దేవుని వైపు రా, నా ఆలోచనతో బ్రతుకు, నీ ఆలోచన కాదు, నీ ఆలోచన కేవలము చెడ్డది, నా ఆలోచన మంచిది. నా యొక్క స్వభావానికి అనగా దేవుని యొక్క స్వభావానికి ఏది నేను విరుద్ధంగా నేను చేయను. నా నీతికి విరుద్ధంగా తప్పు చేసే వాడును నేను కానని మన ప్రభువు మనకు, లేక తండ్రి దేవుడు మనకు తెలియపరుస్తాడు ప్రియమైన దేవుని వారి ద్వారా. అదే పేతురు, 1 పేతురు రాసినటువంటి 3వ అధ్యాయము 4వ వచనం మాట మనం చదువుకుందాం ప్రియమైన దేవుని ప్రియులారా. సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయాలంకారముగా గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. ఏంటంట అంత విలువైంది? బంగారు కంటే వెండి కంటే విలువైందంట ప్రియమైన ఆ దేవుని జనం. ఇలా ఏందయ్యా అది అంటే, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును, సాధువుగా ఉండాలి, మృదువుగా ఉండాలి. అలాంటి గుణముకు అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం.
ఇలాంటి మీ హృదయంలో ఇలాంటి స్వభావము, ఇలాంటి గుణగణాలు ఇవి ఉండాలి మీకు అని తెలియపరుస్తూ, అప్పుడు అవి ఉంటే మీకు అలాంటిది అలంకారంగా ఉండాలి. సాధువైనట్టు, మృదువైనట్టు, పాపం లేనటువంటి ప్రతి ఆలోచనయు ఇలాంటి మన హృదయంలో ఉంటే అది మీకు అలంకారము, అది దేవుని దృష్టికి మిగుల సంతోషము. ఇవి మీ హృదయంలో ఉన్నట్లయితే, చెడ్డ తలంపులు కాక మంచి తలంపులు మీ హృదయంలో ఉన్నట్లయితే, ఇది దేవుని దృష్టి కంట మిగుల విలువ గలది, చాలా విలువైంది. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి, అన్ని నువ్వు ఇచ్చిన రూల్స్, బోధకుడా యేసయ్యా నీవు ఇచ్చిన రూల్స్ అన్నీ కరెక్ట్గా నేను ఫాలో అవుతున్నానయ్యా, ఇంకా ఏమైనా కొదవ ఉన్నదా నాలో, హృదయాలు ఎదిగిన దేవుడు కదా, ఏదన్నా ఉంటే చెప్పన్నప్పుడు ఆయన ఒకటి కొదువుగా ఉన్నదంటాడు. ఏంది ప్రభా, నేను దశభాగాలు ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను, నీ వాక్యము అంతా నేను నెరవేరుస్తున్నాను, ప్రతిదీ నేను నెరవేర్చుకుంటూ వస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అన్నప్పుడు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇవ్వమని చెప్తాడు. నీ ఆస్తి అమ్మి బీదలకు ఇవ్వు అన్నప్పుడు దేవుడు ఈ ఆస్తి అమ్మిన బీదలకు ఇచ్చింటే ఈ ఆస్తి విలువ పరలోక రాజ్యంలో అక్కడ ఈయన అకౌంట్లో పడింది. అనగా ఈయన హృదయంలో మంచి తలంపు వచ్చింది కనుక బీదలకు ఇస్తున్నాడు కనుక, ఇలాంటి గొప్ప మంచి మనసు నీకున్నది కనుక పరలోక రాజ్యంలో నీ యొక్క విలువ పెరుగుతుంది అని దేవుడు చెప్పినప్పుడు, అతను ముఖము చిన్నపుచ్చుకొని వికారం చేసుకొని, నేను ఏదో అది ఇది తినక సంపాదించుకుంటే ఇదంతా పేదలకు ఇమ్మంటాడని ముఖం వికారం చేసుకొని వెళ్ళినాడు. నిజంగా దేవుడు ఈ భూమి మీద మనది ఏది కాదు, అది వస్తువు కానీ, బంగారు కానీ, ధాన్యం కానీ, భార్య పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరు కూడా మనకు ప్రభు ఇచ్చిందే. ఆస్తి, అంతస్తు, ధనము, ధాన్యము, డబ్బులు అంతా కూడా ఒక్క రూపాయి మంది లేదు. మనం కేవలం ఎలాంటి వారంగా భూమి మీద గడువు పెట్టామని లేఖనం చెప్పింది. బట్టలు లేకుండా వచ్చినాం, బట్టలు లేకుండా వెళ్తాం అంతే. బట్టలే లేకుండా మనం వచ్చిన బట్టలే లేకుండా మళ్ళీ తిరిగి వెళ్తాం. ఏది నీది కాదు. ఆ వచ్చిన జీవితం కూడా ప్రభువు పెట్టినటువంటి కృప. మనము పుట్టడం కూడా క్రీస్తులో ప్రభువు పెట్టిన కృపను బట్టి మనం పుడుతూ ఉన్నాం కనుక ఏది మనది కాదని లేఖనం మనకు బైబిల్ చెప్తుంది. ప్రియమైన వారు, అలాంటప్పుడు మనము ఎలా బ్రతకాలి? దేవుడే కదా అంత సమస్తం మనకిచ్చింది. మనం ఒక స్థితిలో ఉన్నామంటే మనకంట పేదవారిని గుర్తు తీసుకొని ఈ స్థితిలో ఉండటం గొప్ప ప్రభు అని దేవునికి స్తుతులు చెల్లించే వారంగా, కృతజ్ఞతలు చెప్పే పిల్లలంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కృతజ్ఞత అనేది దేవునికి చాలా ఇష్టం. ప్రభు, ఈ జీవితం నీది, ఈ జన్మ నువ్వు ఇచ్చినందుకు స్తోత్రము, ఇదో నాకు నీ స్థితిలో పెట్టేందుకు మంచిది, స్తోత్రం నాయన అని దేవుణ్ణి ఘనపరిచే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మన హృదయంలో మొత్తానికి మంచి తలంపులు కలిగినటువంటి, ఆ స్వభావం కలిగినటువంటి, సాధువైనటు మృదువైనటు గుణాలు మన హృదయంలో ఉంటే అది నీ హృదయానికి అలంకారము. ఈ అలంకారము నాకు ప్రియము, ఇది మిగుల విలువ కలిగినది నా దృష్టికి అంటున్నాడు దేవుడు. ప్రియమైన వారు, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి మాట చూద్దాం. 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే చూడండి. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కారముల విషయమై మాదిరిగా కనపరుచుకును. వాక్యం ఆరోగ్యకరమైన వాక్యంతో కూడినంతగా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన వారు, ఎఫెసీ 6:24లో మనము ఈ మాటను మనం చూస్తాం. ప్రియమైన దేవుని ప్రజ, ఎఫెసీ 6:24లో మన ప్రభువైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలిగిన గాక.
యేసు క్రీస్తునంట శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారు అందరికీ భక్తుడు పరిశుద్ధాత్మను పొందుకొని తెలియపరుస్తున్నటువంటి వాస్తవమైన నిజము సత్యము, ప్రభువును ప్రేమించిన ప్రతి ఒక్కరికి కృప మీకు కలుగును గాక, దొరుకును గాక, వచ్చును గాక అని లేఖన భాగాల పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. ఈ కృప పొందుకోమని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ కృప ఏంటంటే ప్రియమైన మనం ఇందాక అనుకున్నట్టుగా మనము పొందలేనిది పొందేలాగున ప్రభువు ఆ గొప్ప వాత్సల్యతో చూపుతున్నాడు. ఆ ప్రేమను బట్టి మనం పొందలేని కృపను, కానీ ఆయన ప్రేమను బట్టి పొందుకుంటున్నాము అంటే ఇది ఆయన కృప. అర్హత లేని మనకు అర్హత ఇస్తున్నటువంటి దేవుడు, అది కృప. ఆ కృపను పొందుకొని దేవుడు చెప్తున్నాడు. కృప వెంబడి కృపనిచ్చే దేవుడు. అట్టి దేవుడు మనకు పరమందున్నాడు. ప్రియమైన దేవుని జనాంగమ, కొరింథీ రాసినటువంటి పట్టణానికి 2వ పత్రిక 9:25 ఒక మాట మనం చూస్తాం. కొరింథీ 2వ కొరింథీ 9:25 కొరింథీ 9:25 చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయంలో యందు మితముగా ఉండును. పందెంలో పోరాడాలంటే ప్రతి విషయంలో అంట మితముగా ఉండునంట. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఈ పరుగు పందెంలో ఈ లోక సంబంధమైన మనిషి గురించి దేవుడు తెలియపరుస్తూ, క్షయమైన జీవితాన్ని గురించి, క్షయమైన వ్యక్తిత్వం గురించి దేవుడు తెలియపరుస్తూ, వాడంట ప్రతి విషయంలో మితముగా ఉంటాడంట. ఈ పరుగు పందెంలో పోరాడాలని, ఏది ఈ లోక సంబంధమైనటువంటి క్షయమగు దీనికోసం మితముగా ఉండి వాడు ఆ పరుగు పందెంలో గెలుస్తాడంట. ప్రియమైన దేవుని ప్రజా, దేవుని సహోదరుడా, ఈ లోకం దానికైతే వాడు మితముగా ఉండి ఈ పరుగు పందెంలో ఆ బహుమానం కోసం మితముగా ఉండి దాన్ని సాధించుకున్నాడంట. కానీ క్రీస్తు పిల్లలమైన మనము ఎలాగ ఉండాలంటున్నాడంటే, మనమైతే అనగా క్రీస్తు పిల్లలమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అక్షయమగు కిరీటం పొందాలంట. ప్రియమైన దేవుని వారలా, అక్షయమగు కిరీటము పౌలు గారు పొందుకుంటూ ఉన్నారు. నేను ఇంకా చక్కగా ప్రభువా నా బ్రతుకునే ఈ పోరాటంలో నా బ్రతుకు తుదముట్టించి తిని, నా జీవితం అంతా నీ యొక్క లేఖనం ప్రకారం బ్రతికి, నీ కోసమే బ్రతికి, నీ చిత్తం నెరవేర్చిన బ్రతుకంతా తుదముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇంకా నా కోసం నీటి కిరీటము ఉంచబడిందని చెప్తూ ఆయన కింది మాటగా కూడా ఆ యొక్క గొప్ప పౌలు గారు, నా కోసమే కాదు నీకు కూడాను దేవుడు ఇవనికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు, నీకును ఇవనికి దేవుడు మనసు కలిగి ఉన్నాడు అని చెప్తూ, ప్రతి ఒక్కరికి ఇవనికి ఆయన మనసు ఉందని చెప్తూ, అయితే అది పొందుకోవాలంటే మనము అక్షయమగు కిరీటమును పొందుకున్నటకు మితముగా, దేవునికి లోబడినటువంటి వారుగా, దేవుని చిత్తము తెలుసుకొని దేవుని ఇష్టపెట్టే బిడ్డలముగా, దేవుని సంతోషపెట్టే బిడ్డలముగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలముగా, దేవుని ప్రణాళికను నెరవేర్చే బిడ్డలముగా ఉండాలి. అందుకే ప్రియమైన దేవుని వారలారా, దేవుని ఉద్దేశము టోటల్గా ఏంటంటే, మొత్తానికి దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రతి ఆలోచన, దేవుని ప్రతి ఆయన సత్యమైనటువంటి ఆ లేఖనములు, కట్టడలు, విధులు అన్నీ కూడా ఆయన ఏమై ఉన్నాడో అన్ని కనుగొనుట మానవునికి అసాధ్యమే. ఆయన ప్రేమ అంతా రుచి చూచుట మానవునికి అసాధ్యమే. ఎందుకంటే అర్థం కాదు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన. ఎంత అర్థమైతే అంత రుచి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఆయన వాక్యము క్రోవిన ఆ మెదుడుతో
అంత రుచికరమైనది ఆయన వాక్యం అని ఆయన క్రొవ్విన మెదడుతో పోల్చినారు. అంటే అంత రుచిగా ఉంటుందంట క్రొవ్విన మెదడు, అంత రుచికరది వాక్యం. కనుక ఆయన వాక్యంతో మనం కరెక్ట్గా బ్రతికినట్లయితే ఈ యొక్క అక్షయమగు కిరీటం మనం అక్కడ పొందుకుంటాం. అందుకే హృదయంలో ఏ చెడ్డ తలంపులు రాకుండా ఉండటకు దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని చదివినట్టుగా గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదో ఫలాని వాక్యం ఇక్కడ ఉంది, ఇదో నేను ఈ యొక్క తప్పు త్రోవ నడిచినప్పుడు ఈ వాక్యంతో ఈ త్రోవ నడచకూడదు మనం అని బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. ఎందుకు నిన్ను బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడంటే నీవు లేఖనం చదివినట్లయితే ఆయన జ్ఞప్తికి తెస్తాడు, ఆలోచనకి ఇస్తాడు. నువ్వు ఆ లేఖనమే చదవకుండా, బైబిలే పట్టుకోకుండా, వాక్యమే చదువుకోకుండా, ఆయన ఆలోచనే తెలుసుకోకుండా ఉంటే నీకు జ్ఞప్తికి ఎలా వస్తుంది? లేక ఎవరో ఒకరు చెప్పినప్పుడైనా, లేదా నీకై నీవు చదువుకోనైనా, లేదా చదువు రాకుంటే ఇప్పుడు విననీకి కూడా అవకాశం ఉంది. దేవుని బైబిల్ గ్రంథంలో దేవుని బైబిల్ చక్కగా వివరించి చెప్తారు. ఇప్పుడు ఆడియో బైబిల్ ఒక పారాయణ చేస్తే బైబిల్ అంతా కూడా వినొస్తుంది. చదువు రానక్కర్లేదు, చదివి గ్రహించాల్సిన. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యం ఎవరైతే శ్రద్ధ పెట్టి వింటారో, వినిన దాని ప్రకారం నడుచుకుంటారో, ఈ యొక్క నిరీక్షణ లేక ఈ విశ్వాసము, ఈ నమ్మకత్వము ఎంత శ్రద్ధ పెడతారో వారికి దేవుడు అర్థమవుతా వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. దేవుని వాక్యం అర్థమవుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎవరికైతే వాక్యము బాగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అర్థమవుతూ దేవుని ఆ పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన తలంపులు, ఆలోచనలు, బుద్ధి, వివేచన, జ్ఞానం అంతా కూడా అర్థమవుతూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుకుంటే వాడు పరలోక రాజ్యంలో చాలా హెచ్చైన, చాలా ఎత్తైన, లేక ఆయన సింహాసనమే కూర్చునేంత అధికారం దేవుడు ఇవ్వబోతున్నాడు అక్కడ. అందుకే ఎలాంటి వాడిగా మేము ఉండాలంటున్నాడంటే అక్షయమగు కిరీటము పొందుటకు మితంగా ఉన్నాం మనం. ఆ కిరీటం పొందాలి. ఆయన సింహాసనము అధిష్ఠించాలంటే క్రీస్తుకున్న మనసు ప్రతి మానవునికి రావాలి. అతన్ని చూస్తే లేక ఆమెను చూస్తే క్రీస్తు గుర్తుకు రావాలి. అలాంటి బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారుగా, కొరింథీయులకు రాసినటువంటి అపొస్తలుడైన పౌలు గారు 15వ అధ్యాయము మాట మనం చూస్తాము. 15వ అధ్యాయము కొరింథీ 52వ వచనం మనం చదివినట్లయితే, బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇది అక్షయత్వం యొక్క గొప్ప లక్షణం. చూడండి, దేవుడు ఇక్కడ ప్రతిష్టపరిచినాడు. అక్షయులంటే చూడండి, ఈ లోక సంబంధమైనది కాదది. ఈ లోక సంబంధమైనది అంతా కూడా నాశనమైపోయేది, లయమైపోయేది. ఇది క్షయమైనది. ఈ లోక సంబంధంది. పరలోక రాజ్య సంబంధమైనది అక్షయమైనది. ఆ అక్షయమైనది పొందాలని కడబూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మార్పు పొందిన తక్షణమే మహిమ శరీరం మనకు వస్తుంది. మహిమ శరీరం పొందిన తర్వాత పరలోక రాజ్యంలో మనము మహిమ నుండి అధిక మహిమలో ఉన్న దేవుణ్ణి చూడగలం. అది ప్రియులారా, ఇంత గొప్ప లక్షణాలుగా ఉన్నటువంటి బిడ్డలుగా మిమ్మల్ని చూడాలంటున్నారు. అక్షయులుగా మీరు ఆ కడబూరం మోగుతానే చచ్చిపోయిన వారంతా, మృతులైన వారంతా అక్షయులుగా లేచి మహిమ శరీరాన్ని పొందుకొని ఆ మహిమ కలిగిన పట్టణంలో ఆ అధిక మహిమలో ఉన్న దేవుణ్ణి చూడబోతాం. ఈ నిరీక్షణ లేక ఈ నమ్మకత్వము మనము కలిగి ఉంటే మనకు అక్కడ దేవుని దగ్గర అక్షయులుగా మనము ఉంటాం. ప్రియమైన దేవుని జనాంగము, ఈ అక్షయ దేహంతో మనం దేవుణ్ణి చూస్తాం. ఎందుకంటే రక్త మాంసములు
ఈ శరీరము ఈ భూమి మీద నుండి రక్త మాంసంతో కూడినటువంటి శరీరం పరలోక రాజ్యములో చేరలేదని ప్రభు చెప్పాడు. కనుక అక్షయమైన శరీరము మనకు మృతులకు మొదటగా ఇస్తాడు. మళ్ళీ తర్వాత అప్పట్లో జీవంలో ఉన్నటువంటి ప్రజలు, అప్పట్లో ఆ జీవంలో ఉన్నటువంటి బిడ్డలు అప్పటికప్పుడే రెప్పపాటులో మహిమ శరీరం పొందుకొని ఆయన మధ్యాకాశంలోకి పిలుచుకుపోయి మధ్యాకాశంలో 7 ఏళ్ల పెళ్లి విందు, 1000 ఏళ్ల పరిపాలనలో ఇంకా మనం బుద్ధిమంతులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఆయనంతటోనిగా తయారు చేసి తండ్రికి ఇదిగో నా సంఘం అనే, నా భార్య అనే, నా పిల్లలు పరీక్ష చేసుకో ప్రభువా తండ్రి అని గర్వంగా సంతోషంగా మన పరమ తండ్రికి అప్పచెప్పబోతున్నాడు సంఘం అనే భార్యని, సంఘం అనే తన ప్రజని. పేతురు రాసిన మొదటి పత్రిక చివరి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 3 వచనాలు, 3 నుండి 5 వరకు చదువుతున్నాం. ఎలాంటి వారంగా మనకు ఉన్నాలో దేవుని లేఖనం ఇక్కడ మనకు ప్రత్యక్షపరుస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5 వచనాలు చదువుతున్నాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక. ఈ బయట కనపరిచే అలంకారము పెద్దగా ఉండాల్సిన అవసరం లేదని లేఖనం బైబిల్ తెలియపరుస్తుంది. ప్రియమైన వారలారా, బయట అలంకారం ఏంది? ఈ బయట అలంకారం జడలు అల్లుకునుట, బంగారు నగలు పెట్టుకునుట, వస్త్రములు ధరించుకునుట. ఈ వెలుపటి అలంకారము మీకు ఉండకూడదు. అంటే దేవుని వాక్యం తెలియదు ఉండకూడదని అలాగని ఏమి చేసుకోకుండా ఉండదు. తగు మాత్రం అలంకరణ పాపం కాదు, తప్పు కాదు. తగు మాత్రపు అలంకరణ ఓవర్గా వేసుకోవాల్సిన అవసరం లేకుండా తగు మాత్రపు అలంకరణ పెట్టుకోమని మనకు బైబిల్ మనకు తెలియపరుస్తూ, ఇంత ఓవర్గా పెట్టుకోకుండా ఉండమని చెప్తూ, అలాగే 4వ వచనంలో చూడండి ఎలాంటి గుణముగా మనం ఉండాలో చెప్తుంది. సాధువైనట్టు గుణం మీలో ఉండాలి, మృదువైనట్టునైన గుణమనే అలంకారముల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. కనుక ఇది దేవుని దృష్టికి ప్రీతికరం. అందుకే 5వ వచనం చూడండి, దేవుడు ఒక విలువైన మాట వ్రాయించుతూ వచ్చినాడు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను, అటువలే పూర్వము అనగా అబ్రహాము, యాకోబు వీరి యొక్క భార్యలు అనబడినటువంటి పూర్వపు స్త్రీలు వాళ్ళు ఎలా ఉన్నారంట? దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు, తమ భర్తలకు అంట, తమ సొంత భర్తలకు, తమ భార్యగా ఉన్నటువంటి తన భర్తలకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది. వారంట బయట అలంకారాలు పెట్టుకున్నారు. అయితే వాళ్ళకు ఎంతైనా పెట్టుకునే ఈ బయట అలంకారము పెట్టుకునే స్తోమత ఉన్నప్పటికీ ఆ పరిశుద్ధ స్త్రీలు, ఆ పూర్వంలో ఉన్నటువంటి స్త్రీలు ఇలాంటి ఆభరణాలు కానివ్వండి, ఖరీదైనటువంటి బట్టలు వేసుకోవడం కానివ్వండి, ఈ జడలు అల్లుకునుట కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు చేయలేదు. కానీ వీళ్ళు ఎలాంటి వస్త్రములు ఎలాంటిగా బ్రతికినారంటే తమ్మును తాము లోపరుచుకున్న చేత లోపరుచుకున్నారంట. తమ భర్తలకు ఎడల లోపరుచుకొని తమ్మును తాము అలంకరించుకున్నారు. ఇదంట లోబడుట అలంకారం. లోబడుట అలంకారం. ఈ లోబడే తత్వము ఆ యొక్క అప్పుడు పూర్వీకులైనటువంటి స్త్రీలలో కనపడేది. వాళ్ళు భర్తను ఏమని పిలిచేవారు అంటే నా యజమానుడా, నా యజమానుడా అని పిలిచేవారు. ఇప్పుడున్నటువంటి స్త్రీలు ఒరే రారా పోరా అంటున్నారు. అప్పుడు అలా లేదు. నా యజమానుడు. దేవుని తర్వాత దేవుని అంతటోడు అన్నట్టుగా కూడా పిలుస్తారు. దేవుని తర్వాత దేవుడు నాకు అంటారు. బైబిల్ ఏమి అలాగని వారిని ప్రేమించొద్దని చెప్పటం లేదు.
స్త్రీలను కూడా మీరు కూడా స్త్రీలను కూడా ప్రేమించండి. వారు మీకు లోబడి ఉండాలి, వారిని మీరు ప్రేమించాలి. వారు గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి, మీరు వారిని సంతోషపెట్టే భర్తలుగా కూడా ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క అక్షయమనే ఈ లోకంలో మనము దీని ప్రకారం ఉండక ఇది ఎప్పటికైనా నశించిపోయేదే. క్షయమనే ఈ యొక్క లోకంలో ఎప్పటికైనా నశించిపోయేది. అక్షయమనే పరలోక రాజ్యంలో మనము పరిశుద్ధ పట్టణంలో చేసే అక్షయమనే జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇటు స్థితిలో మనం దేవుడు ముందుకు నడిపించును గాక. అటు వాక్యం మనకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.